పోస్టుల విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేశారు. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి వరించింది. ఏపీలో నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేశారు. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి వరించింది. సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లకి పదవులు వరించిన నేపథ్యంలో 99 మందితో మొదటి లిస్టు నామినేటెడ్ పదవులు ప్రకటించారు. పూర్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పూర్ణ, విజయ చంద్రిక, ఏదైతే టీడీపీ నామినేటెడ్ పోస్ట్, అది కూటమి నామినేటెడ్ పోస్ట్ మొత్తం కూడా ఈ రోజు 20 వరకు ప్రకటించడం జరిగింది. మొదటి విడత ఇందులో దాదాపు ఎవరైతే సామాన్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దపీట కూడా వేయడం కూడా జరిగింది. మొత్తం కూడా అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ 20 మంది కార్పొరేషన్ చైర్మన్ తో పాటు 99 మంది నామినేటెడ్ పదవికి సంబంధించిన సభ్యులను కూడా ఈ రోజు వరకు సేపట్లో ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం కూడా బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట కూడా వేయడం కూడా జరిగింది. ఎందుకంటే తొలి ఏదైతే 99 మంది మొత్తం కూడా ప్రకటించారో అందరిలో కూడా బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట కూడా వేయడం కూడా జరిగింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా ఈసారి నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే చైర్మన్ పదవి కూడా లభించింది. 6 ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయని చెప్పవచ్చు. అయితే 20 కార్పొరేషన్లకు చైర్మన్ లో, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ గా వివిధ కార్పొరేషన్ల సభ్యులకు ప్రకటించిన మొత్తం కూడా ఈ రోజు ప్రకటన జరిగింది. మొత్తం కూడా దాదాపు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అటు జనసేన, బీజేపీ వారు కూడా ఇందులో కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడ్డ సామాన్య కార్యకర్తలకు ఈసారి చంద్రబాబు పెద్దపీట వేశారని చెప్పి కూడా టీడీపీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, నాయకులు వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇది ఆల్రెడీ 100 రోజుల ముందే ఇదంతా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100 రోజుల లోపే కూడా ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు కూడా తిరుమల, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కారణంగా కొంత లేట్ అయింది, లేకపోతే ఇంకా ముందే ప్రకటించేవారని కూడా చంద్రబాబు గారు చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన సందర్భంగా కూడా చెప్పారు. 1-2 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చింది. ఈ నామినేటెడ్ పోస్ట్ కు సంబంధించి కూడా ప్రకటిస్తానని కూడా మొత్తం కార్యకర్తలకి అలాగే నాయకులు కూడా తేడతెల్లం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పినట్టుగానే మొన్న ఆదివారం ఏదైతే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారో దానికి సంబంధించిన కార్యాచరణ వెంటనే రూపొందించి ఆయన అన్నట్టుగానే 2-3 రోజుల్లోనే దాదాపు 20 కార్పొరేషన్ చైర్మన్లని విడుదల చేశారు. అంటే మిగతా కూడా మరికొద్ది రోజుల్లోనే అవి కూడా విడుదల చేస్తామని కూడా టీడీపీ అధిష్టానం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా కనుక కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడి అటు ఎమ్మెల్యే సీట్లు పోగొట్టుకున్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఏదైతే కష్టపడి పార్టీ కోసం పనిచేశారో వాళ్ళు కూడా అందులో పెద్దపేట కూడా వేయడం కూడా జరిగింది. ప్రధానంగా వస్తే కనుక రవినాయుడు కావచ్చు, లేకపోతే కొనకాల నారాయణ కావచ్చు, పేపల సుజాత కావచ్చు, ఇట్లా అందరికి కూడా చాలా పెద్దపేట కూడా వేయడం కూడా జరిగింది. అయితే మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ 1-2 రోజుల్లో కానీ లేకపోతే 4-5 తారీఖులో కూడా వేసే అవకాశం కనపడుతుంది. దాని మీద కూడా అటు కూటమి పెద్దలతో కూడా మొత్తం కూడా చంద్రబాబు ఎప్పుకోవడం మొత్తం కూడా చర్చిస్తున్న పరిస్థితి కనపడుతున్నాడు. బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ అందరితో ఇప్పుడు చర్చించి ఈ నామినేటెడ్ పదవుల మీద ఒక కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది.